రైతు సమస్యల డైవర్షన్ కోసం మీరు ఇవాళ లిక్కర్ స్కామ్ అనేటువంటి ఒక కేసు తీసుకొచ్చారు. అది ఒక అబోధ కల్పన, ఒక కట్టు కథ. ఎంత కట్టు కథలంటే మీరు 2014-19లో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా లిక్కర్ ఆదాయం ఎంత, 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా లిక్కర్ ఆదాయం ఎంత, కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ అంటే మద్యం ఎంత తీసుకున్నారు ఆ సమయంలో, మద్యం ఎంత తీసుకున్నారు ఈ సమయంలో. ఒక డిబేట్ పెట్టండి, చర్చిద్దాం. ఎవరు స్కామ్ చేశారు అంటే చట్ట పరిధిలో లేని నిర్మూలించాల్సి ప్రభుత్వం నిర్మూలించని ఆ బెల్ట్ షాపుల్ని నిర్మూలిస్తారని మేనిఫెస్టోలో పెట్టినటువంటి గనుడు. అంటే ప్రజల పట్ల ఎంత చిన్న చూపో, ప్రజలు తెలుసుకోలేనటువంటి ఎంత భావన అర్థమవుతుంది. దానివల్ల మళ్ళీ ఇవాళ మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లిక్కర్ పాలసీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వమే నిర్వహించింది. పొద్దున్న 10 గంటలకు షాప్ తీస్తే సాయంత్రం 10 గంటలకు కట్టేయాలా? ఎక్కడైనా బెల్ట్ షాప్ ఉందా? ఎక్కడైనా అధిక ధరలకు అమ్మారా? ఇప్పుడు ఇవాళ మీ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అయింది. అదే పాలసీని ఒక 5 నెలలు కొనసాగించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాలసీ అయితే ఇచ్చాడో అదే పాలసీని ఇవాళ మీ నాయకులు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నారు. కల్తీ మద్యం అంట, జే బ్రాండ్స్ అంట. ఏ బ్రాండ్స్? మీరు అమ్మిన బ్రాండ్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ లిక్కర్ డిస్టిలరీకైనా పర్మిషన్ ఇచ్చాడా? ఒక్క పర్మిషన్ ఇవ్వలేదే. ఇచ్చిందంతా మీరే.